వాళ్ళిద్దరిది రాజకీయంగా గురు శిష్యుల అనుబంధం. అయితే పరిస్థితుల ప్రభావమో మరేమిటో గాని ప్రత్యర్థులుగా మారిపోయారు. అసలే హాట్ సీటుగా పేరున్న ఆ నియోజకవర్గాన్ని మరింత హాట్ గా మార్చేశారు. అయితే గతంలో మంత్రిగా ఉన్న గురువుపై గెలిచి శిష్యురాలు మంత్రి అయితే ఇప్పుడు ఇద్దరికిద్దరు మాజీలుగా మారిపోయారు. పొలిటికల్ గా మంటలు రాజేస్తున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు, ఎందుకు ఈ మంటలు చూద్దాం. చిలకలూరిపేటలో పొలిటికల్ ఫైర్. మాజీ మంత్రుల మధ్య మళ్లీ ముదిరిందా? ప్రత్తిపాటి వర్సెస్ విడదల రజని. పరస్పర ఆరోపణలతో రచ్చకెక్కుతున్నారా? చిలకలూరిపేట అనగానే రాజకీయంగా గుర్తొచ్చేది టీడీపీ నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, వైసీపీ నుంచి విడదల రజని. నిజానికి ఈ ఇద్దరు నేతలు గతంలో టీడీపీలోనే కలిసి పనిచేశారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్తిపాటి పుల్లారావు సీనియర్ నాయకుడిగా ఉంటే ఫాలోవర్ గా ముందుకు వచ్చిన రజని ఆ తర్వాత బాగా ఫేమస్ అయ్యారు. 2014లో ప్రత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యేగా గెలిచి నాటి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తే టీడీపీలో కీలక నేతగా ఎదిగారు రజని. అయితే అనూహ్యంగా ఆమె 2019కి ముందు వైసీపీలో చేరిపోయారు. ఆ ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రత్తిపాటి పుల్లారావుపై పోటీ చేసి సంచలన విజయం సాధించారు రజని. అంతేకాదు తొలిసారి ఎమ్మెల్యేనే ఆయన జగన్ కేబినెట్ లో చోటు దక్కడంతో విడదల రజని పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇక అప్పటి నుంచి మాజీగా గురువు, మంత్రిగా శిష్యురాలు చిలకలూరిపేట రాజకీయాలని మరింత రక్తి కట్టించారు. 2024 ఎన్నికల్లో తనను ఓడించిన శిష్యురాలిపై గెలిచి రివెంజ్ తీర్చుకోవాలి అనుకున్న ప్రత్తిపాటి పుల్లారావు ఆశ అడియాసనే అయ్యింది. మార్పులు చేర్పుల్లో భాగంగా చిలకలూరిపేటను వదిలిన రజని గుంటూరు వెస్ట్ బరిలో నిలవడంతో ప్రత్తిపాటి పంతం నెరవేరలేదు. తన మీద పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి కావటి మనోహర్ పై విజయం సాధించిన అసలు ప్రత్యర్థిపై పోటీ మిస్ అయ్యారట ప్రత్తిపాటి. అయితే పేటలో మరోసారి గెలిచిన ప్రత్తిపాటికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన మాజీ మంత్రిగానే కొనసాగుతున్నారు. అటు గుంటూరు వెస్ట్ లో ఓడిన రజనీ కూడా మాజీ అయ్యారు. ఆమె మళ్లీ పాత ఇలాకాకు వచ్చేయడంతో మాజీ వర్సెస్ మాజీ అన్నట్టుగా తయారైంది పేటలో పొలిటికల్ సిచ్యువేషన్. మరోసారి చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ గా విడదల రజని పగ్గాలు చేపట్టడంతో అసలు పొలిటికల్ సినిమా మొదలైంది. ఎదురు చూస్తున్న ప్రత్యర్థి రానే వచ్చేయడంతో ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఢీ అంటే ఢీ అంటున్నారు. తాజాగా ఇద్దరు నేతల మధ్య మొదలైన మాటల యుద్ధం కాకరేపుతోంది. పార్టీ పిలుపుతో విద్యుత్ పోరు ఆందోళనలో పాల్గొన్న రజనీ సహా కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేయడం అగ్గిరాజేసింది. అంతేకాదు గతంలో ఐటీడీపీ కార్యకర్త అరెస్టుకు సంబంధించిన విషయం కూడా రజనీ మెడకు చుట్టుకుంది. కోర్టు ఆదేశాలతో రజనీతో పాటు అప్పటి ఆమె ఇద్దరు పిఏలపై, ఒక సీఐపై చిలకలూరిపేట పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ అంశంలో ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టుకు వెళ్లిన రజనీకి ఊరట లభించింది. అయితే మాజీ మంత్రి మాత్రం పోలీసుల తీరుపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. వాళ్లని వీళ్లని కాదు, ఇక నేరుగా పుల్లారావునే ఢీకొట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పుల్లారావుపై ఎలాంటి అక్రమ కేసులు పెట్టలేదని, కానీ ఇప్పుడు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడుతున్నారు విడదల రజని. తన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేస్తూ కార్యకర్తలను భయపెడుతూ రాజకీయంగా పైచేయి సాధించాలనుకుంటే కుదరదని తేల్చి చెప్తున్నారు. తగ్గేదేలే అంటూ పుల్లారావు పేరును ప్రస్తావిస్తూ ఈ మహిళా మాజీ మంత్రి చేసిన కమెంట్స్ ఒక్కసారిగా చిలకలూరిపేట రాజకీయాల్ని వేడెక్కించాయి. రజనీపై మాజీ మంత్రి పుల్లారావు సైతం అదే రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ సజ్జల అండా చూసుకుని అక్రమాలకు పాల్పడిన విడదల రజనీని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు పుల్లారావు. ఓడినా తగ్గేదిలే అని రజనీ అంటుంటే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామంటున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పుల్లారావు. దీంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా పొలిటికల్ ఫైర్ రాజుకుంది. ఇద్దరు మాజీ మంత్రులు బలమైన కేడర్ కలిగిన నేతలు కావడంతో ఈ మాటల యుద్ధం ఏ స్థాయికి చేరుకుంటుంది అనేది చర్చనీయాంశమైంది. ఎన్నికలకు మరో 4 ఏళ్ల సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు ఎవరిది పై చేయి అవుతుందనేది కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.